Game is a game, but sir, as a party president, I want India to win. సార్ ఫార్ములా ఏరియాస్ సంబంధించి కేసులు నడుస్తున్నాయి కదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లొట్టపీస్ కేసు అంటుండు. బీజేపీ చీఫ్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నా కేసులో మొత్తం పూర్తి వివరాలు బయటకు వచ్చి కామెంట్ చేసి, కానీ ఒకటి ఏసీబీ అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ప్రైమా ఫేసే ఒక కరప్షన్ బయటపడ్డది. 45 crores క్విట్ ప్రోకో అయిన దాంట్లో హెచ్ఎండిఏ కింద వచ్చింది, ఇండివిజువల్స్ కింద వచ్చింది అని చెప్పేసి అవన్నీ కూడా మేము ఏసీబీని కానీ ప్రభుత్వాన్ని కానీ దాన్ని పబ్లిక్ చేయమని కోరుతున్నాము. కరప్షన్ బై ఎనీ వన్ బై ఎనీ పార్టీ ఈజ్ అ కరప్షన్ సార్, ఈజ్ అ కరప్షన్. కాబట్టి కరప్షన్ కేసెస్లో తీవ్రమైనటువంటి ఒక శిక్ష పడాలి, దోషులను శిక్షించాలి. ఎందుకు? బికాజ్ ఆఫ్ పబ్లిక్ మనీ. సో ఎవరికి కూడా పబ్లిక్ మనీ దోచుకునే ఒక ఏదో అధికారం లేదు. సార్ ఇప్పుడు కామారెడ్డిలో సార్ ఒక నిమిషం సార్, కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి రేపు 15వ తారీఖు రోజు 42% బీసీ రిజర్వేషన్ సాధించినామని చెప్పుకొని ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు సార్. మళ్ళీ మీటింగ్లో ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్న తర్వాత మరి ఇక్కడ సాధించడం ఎట్లా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు సార్? మీరు ప్రజలకి మీరే అడగాలి, అది నేనే అడుగుతాను. ఇది ఏమన్నా చెప్తారు? నన్ను అడిగితే ఎట్లా? రేవంత్ అడగాలి, మనం పిలిచి. నేను అందుకే మొన్న అన్నా, ఇట్ ఈస్ నాట్ ఏ బీసీ డిక్లరేషన్ డే, ఇట్ ఈస్ బీసీ బిట్రేల్ డే. ఇట్ ఈస్ నాట్ ఏ బీసీ డిక్లరేషన్ డే. బీసీల ఒక ద్రోహం చేసినట్టు దినం 15 అక్టోబరు. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము, అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా కలిసి బీసీ ద్రోహం దినం కింద సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళు బీసీ సంక్షేమ దినం కింద కాదు వాళ్ళు. కాబట్టి బీసీ డిక్లరేషన్ కాదు, అది బీసీ వాళ్ళకు మోసం చేసినటువంటి దినంగా మేము భావిస్తూ ఉన్నాం. డెఫినెట్గా అక్కడ ప్రజలు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ప్రజలు వినే పరిస్థితి లేరు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ నాట్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. సార్ ఇక్కడ రాజాసింగ్ పదే మిమ్మల్ని అంటే ఈయన వెనక ఎవరైనా ఉన్నాయి మాట్లాడిస్తున్నారా? ప్రభుత్వం పెద్దలు ఎవరైనా ఉన్నారా? ఏంటి పదే అటాక్ చేయడానికి కారణం ఏదో? ఒకసారి మాట్లాడారు, 2 సార్లు మాట్లాడంటే అయిపోయింది. కానీ పదే మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కిషన్ రెడ్డిని దమ్ము ఉంటే రాజీనామా చేద్దాం, సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తాం. సారీ, జస్ట్ జోక్. సార్ స్టూడియో 18 సార్, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా దానికి చేస్తలేరు. అయితే మీరు నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటిది? మేము అధికారం వాళ్ళు చేయకపోతే మేము అధికారం వచ్చేది మేము చేస్తాం. మా స్ట్రాటజీ ఇస్ టు కమ్ టు పవర్ అండ్ సెలబ్రేట్ ఇట్ అఫీషియల్లీ. అంతే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క పార్టీస్ అన్ని కూడా వాళ్ళ పార్టీ ఆఫీసులు చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు చేస్తున్నారు? నేను వాళ్ళ ఆఫీసెస్ పోయి, తెలుగుదేశం ఆఫీస్కు, కాంగ్రెస్ ఆఫీస్కు, సిపిఎం ఆఫీస్, టీఆర్ఎస్ ఆఫీస్కు పోయి ఆ రోజు అందరినీ కలిసి దీని అంటే ఆ ఇయర్ నుంచే 17 సెప్టెంబర్ పొలిటికల్ పార్టీ ఆఫీసర్ విద్యాసాగర్ రావు గారి టీంలో నేను, ఝాన్సీ గారు, వారు లేరు మా మధ్యన, కానీ వారు, నేను, ఒక 10 మంది అడ్వకేట్లు కలిసి ఈ లీడర్స్ అందరిని కన్విన్స్ చేసి వాళ్ళ పార్టీ ఆఫీసులో ఎగరేస్తున్నారు. నువ్వు పార్టీ ఆఫీస్ ఎగరేసినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎగరేలేవు అధికారంగా? ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు పార్టీ ఉంది, ఇది డబుల్ స్టాండర్డ్. ఎంఐఎం ఏం చేస్తాడో ఏందో, ఓవైసీ ఏమంటాడో ఏందో, ఈ భయం, ఓవైసీ ఫోబియాలో ఉన్నారు వీళ్ళందరూ. మజ్లిస్ ఫోబియా. వాళ్ళు ఏమనుకుంటారో పాపం. అనుకోవడం ఏంది? వాళ్ళు అనగానే మీరు వద్దంటారా? మరి మీరు ఎలక్షన్స్లో మేము పెడతామని చెప్పారు. కాబట్టి దయచేసి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఉండొద్దు. పార్టీ ఆఫీస్లో చేస్తాం, ఇక్కడ మాత్రం చెయ్యం. ఇది చాలా తప్పది. సార్ స్టూడియో 18 గంగాధర్ సార్. సార్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి కొట్లాట చిలికి గాలివానై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది మార్వాడీలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి మీ మీద కొంతమంది నాయకుల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి మీ స్పందన ఏంటి సార్? భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైనా తప్పు చేస్తే లీగల్గా ఏదైనా ఉంటే వాళ్ళు దాని ప్రకారం తీసుకోవాలి. కానీ మనము ఎవరం కూడా, మన తెలంగాణ వాళ్ళు బయట లేరా? మన తెలంగాణ వాళ్ళు బయట ఢిల్లీలో లేరా? ఎక్కడైనా ఉంటాం. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ రైట్. మనం తప్పు